విద్య అయినా వైద్యమైనా డబ్బున్నోళ్ళకి మాత్రమే. పేదలు మధ్యతరగతి ప్రజలకు ఉన్నత చదువులు అందుబాటులో ఉండకూడదు. అత్యుత్తమ వైద్యం ఉచితంగా అందకూడదు. చంద్రబాబు అసలు విజన్ ఇదే. అందుకే నిస్సిగ్గుగా జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. ఈ ప్రజా ద్రోహాన్ని ప్రజలంతా పసిగట్టారు. అడ్డంగా దొరికిపోయినా ఈ కుట్రని కవర్ చేసుకోవడానికి అడ్డదిడ్డంగా బొంకుతూ అబద్ధాల కోట కట్టేస్తున్నారు చంద్రబాబు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజలకు కలిగే లాభాలు తెలుసా అంటూ దిక్కుమాలిన అబద్ధాలు చెప్తున్నారు. అంతటితో ఆగకుండా అసలు మెడికల్ కాలేజీలన్నీ టీడీపీ హయాంలోనే వచ్చాయంటూ పచ్చా అబద్ధాలు చెప్పుకొస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే పేద మధ్యతరగతి తెల్లకోటు ఆశలను వెక్కిరిస్తూ ప్రజారోగ్యాన్ని ప్రైవేట్ వాళ్ల గుప్పిట్లో పెట్టి మురిసిపోతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేస్తారు. ఎవరిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టినా వాళ్ళు వాళ్లకొచ్చిన పని మాత్రమే చేస్తారు. ఎలా చెప్పుకున్నా సరే విషయం అయితే మీకు అర్థమైంది కదా. మరి అలాంటప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో చంద్రబాబు తప్పే ఉంది చెప్పండి. చంద్రబాబుకు తెలిసింది అదే కదా. వ్యవసాయం దండగా అనడం దగ్గర నుంచి, ప్రైవేట్ మంత్రం జపించడం దగ్గర నుంచి, డబ్బున్నోళ్లకే జీవించే హక్కుంది అన్నట్టుగా వ్యవహరించడం దాకా ఆయన విజన్ అదే కదా. దశాబ్దాలుగా చంద్రబాబుకి తెలిసిన విద్య పవర్లో ఉన్నప్పుడు చేస్తూ వచ్చింది అదే కదా. అలాంటి చంద్రబాబుని మళ్లీ సీఎంని చేస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. తనకు తెలిసిన పనే చేస్తారు. ప్రభుత్వ స్కూల్స్ని నిర్వీర్యం చేయడమైనా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయినా, ప్రజారోగ్యానికి పాడే కట్టడమైనా, పచ్చ అబద్ధాలను పచ్చిగా వల్లెవేయడమైనా. భారత హెల్త్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ 15 నెలల క్రితం వరకు ఈ స్థాయిలో వెలిగిపోయింది ఏపీ. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను చూసి దేశమంతా అబ్బురపడింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ కేవలం 15 నెలల్లో అనారోగ్య ప్రదేశ్ గా మారిపోయి ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేయడానికి నానా కుట్రలు పన్నుతున్న పాలకులు ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద పడ్డారు. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం మాత్రమే కాకుండా ఆ ప్రైవేటీకరణ వల్ల ఎన్నో లాభాలున్నాయని దిక్కుమాలిన అబద్ధాలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పేద మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య అయినా, ఉచిత వైద్యమైనా అందుబాటులో ఉండదని, అవి రెండు డబ్బున్నోళ్లకి మాత్రమే అని మరోసారి నిస్సిగ్గుగా చాటి చెప్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ సామాన్య ప్రజల తెల్లకోటు కలలను వెక్కిరించటం, ప్రజారోగ్యాన్ని పాడే ఎక్కించటం మాత్రమే కాదు, తన కుట్రలను కప్పిపుచ్చుకోవటానికి పచ్చి అబద్ధాలను చంద్రబాబు ఎలా చెప్తున్నారో చూడండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. విన్నారుగా, ఇంతకన్నా మోసం దగా ఇంకేమైనా ఉంటుందా? రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ప్రభుత్వం తెలుగు ప్రభుత్వం అట. పైగా అవునా కాదా తమ్ముళ్ళు అని గొంతు పెంచి మరీ అడుగుతున్నారు. చంద్రబాబు ఎంత పెద్ద అబద్ధం చెప్తే గొంతు అంత పెంచుతారని టీడీపీ నేతలు దశాబ్దాలుగా గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాష్ట్రానికి రాలేదు. చంద్రబాబు 15 ఏళ్ల పాటు సీఎం పదవిని వెలగబెట్టినా ఒక్క మెడికల్ కాలేజీని రాష్ట్రానికి తీసుకురాలేదు. అబద్ధాలను పదే చెబితే ప్రజలు నిజం అనుకుంటారన్న కుట్రని దశాబ్దాలుగా పచ్చముఠ ఎల్లో మీడియా అమలు చేస్తూనే ఉన్నారు. అందుకే నిస్సిగ్గుగా ఇలా పచ్చి అబద్ధాలు కోట కట్టేశారు. ఇదిగో ఈ పచ్చ అబద్ధం వినండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. చీ ఇంత దారుణంగా నాలుక మడత పెట్టడం ఎవరి వల్లైనా అవుతుందా?
17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క పాడేరు మాత్రమే ఆపరేషన్ చేశారట. 16 కాలేజీలు చేయలేకపోయారట. చంద్రబాబు 17 కాలేజీలు ఉంటే కాదు, అవి ఎక్కడి నుంచో పుట్టుకు రాలేదు. 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే అనాలి. 16 కాలేజీలు చేయలేకపోయారని తెగ బాధ నటించేస్తున్నారు చంద్రబాబు. అంటే జగన్ ఏం చేయలేదని ప్రజలను మభ్యపెట్టే కుట్ర. చంద్రబాబు ఒకసారి ఇలా చూడండి. జగన్ కట్టిన రాజమండ్రి మెడికల్ కాలేజీ ఎలా ఉంది చంద్రబాబు? ఇదిగో విజయనగరం మెడికల్ కాలేజ్, ఇది మచిలీపట్నం మెడికల్ కాలేజ్. ఇదిగో చంద్రబాబు నంద్యాల మెడికల్ కాలేజీని చూడండి ఒకసారి. ఇక ఇది ఏలూరు మెడికల్ కాలేజ్. ఈ 5 మెడికల్ కాలేజీ నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. 2023-2024 విద్యా సంవత్సరంలోనే ఇక్కడ ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభం అయ్యాయి. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా చంద్రబాబు. అవును మరి, తమ జీవితంలో ఎప్పుడూ ప్రజల కోసం ఇలాంటివి చేయలేదు, అలానే అనిపిస్తుందిలేండి. సో 16 కాలేజీలు చేయలేకపోయామంటూ మీరు చెప్పింది పచ్చి అబద్ధం. ఇకపోతే పాడేరు ఒక్కటే ఆపరేషన్ చేశామన్నారు. చంద్రబాబు గారు, తమరు పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేయలేదు, సర్జరీ లేదు. పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యాయి. మెడికల్ కాలేజీ ప్రారంభం సమయానికి మీరు సీఎంగా ఉన్నారు తప్ప పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణంలో మీ పాత్ర ఇసుమంతైనా లేదు. అయినా నిస్సిగ్గుగా మీ ఖాతాలో వేసేసుకొని పాడేరు మాత్రమే ఆపరేషన్ చేశామంటూ చెప్పుకొచ్చారు. అలానే ఫౌండేషన్ వేయటం, రిబ్బన్ కట్ చేయటం, మేమేదో చేశామని చెప్పుకోవటం కాలేజీలు నడిపే విధానం కాదంటూ తమరు సెలవిచ్చారు కదా చంద్రబాబు. ఇదిగో వీటిని కేవలం ఫౌండేషన్ వేయటం మాత్రమే అంటారా? ఈ మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల బోధన కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఓసారి చూడండి చంద్రబాబు. వీటన్నింటినీ కేవలం ఫౌండేషన్ మాత్రమే అంటారా? ఇదిగో ఇది చూడండి, పులివెందుల మెడికల్ కాలేజ్. అద్భుతంగా ఉంది కదా కాలేజ్. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే దీన్ని కూడా నిర్మించారు. ఇంత అద్భుతంగా మెడికల్ కాలేజీ నిర్మాణం అయినా ఇది ప్రారంభం కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా చంద్రబాబు గారు? మీకెందుకు తెలియదులేండి, అంతా మరి పన్నాగమే కదా. చంద్రబాబు నాయుడు ఎలాంటి దుర్మార్గుడు అని అంటే, పులివెందుల మెడికల్ కాలేజు నేషనల్ మెడికల్ కమిషను 50 ఎంబీబీఎస్ సీట్లు భర్తీకి గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏకంగా మాకు ఈ సీట్లు వద్దని లేఖ రాసినాడు. పులివెందుల మెడికల్ కాలేజ్ అది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. పేదలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందించాలి. అత్యాధునిక వైద్యం ఉచితంగా పేద ప్రజలకు అందాలి. పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య విద్య ఉండాలి. ఇంతటి మహోన్నత ఆశయంతో 17 మెడికల్ కాలేజీలను ఏపీకి తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తన హయాంలోనే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశారు. మిగిలిన మెడికల్ కాలేజీలను నిర్మించే బాధ్యత నుంచి తప్పుకొని పప్పు బెల్లాలను పంచినట్లుగా వాటిని ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేయటమే కాదు, ఆ దిక్కుమాలిన పనికి ఒక కిరీటం పెట్టే కుట్ర కూడా చేసేశారు చంద్రబాబు. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. విన్నారా ఈ చండాలం? పీపీపీ విధానం మహా అద్భుతమైనదట. ఆస్తి మనది, రన్ చేసేది మాత్రం ప్రైవేటు వాళ్ళు. అప్పుడే జవాబుదారీతనం వస్తుందట. ఇంతకన్నా కుట్రపూరిత స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా? పట్టుమని 10 మెడికల్ కాలేజీలు కట్టలేని పాలకులు, మెడికల్ కాలేజీలు నిర్వహించలేని పాలకులు ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు? పెట్టుబడులు ఏం తెస్తారు? రాజధాని ఏం నిర్మిస్తారు? జవాబుదారీతనంగా మెడికల్ కాలేజీలు నిర్వహించడం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభమైన మెడికల్ కాలేజీ బ్రహ్మాండంగా ఓవైపు నడుస్తున్నాయి కదా. వాటిని చూస్తూ కూడా చంద్రబాబు ఇలాంటి పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేయటానికే. వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి రెడ్ కార్పెట్ వేయటానికే. అంటే 1993 నుంచి 2019 దాకా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజ్ సీట్లు 2360 అయితే కేవలం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల కాలంలో ప్లాన్ చేసింది అమలయ్యి ఉంటే మరో 2550 సీట్లు పెరిగి 4910కి చేరుకుంటాయి. వైద్య విద్యలో ఇదొక అద్భుతమైన ఘట్టం. ఎక్కడ జగన్కు క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఏకంగా దీన్ని దెబ్బతీయడం ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నాను.
ఎక్కడ క్రెడిట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతాను. ఇక్కడ సరిపడా మెడికల్ సీట్లు లేక తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలనుకుంటూ చాలా అగచాట్లు పడుతూ మన కళ్ళ ముందరనే మన పిల్లలు జార్జియా, యుక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు పోతా ఉన్నాం అక్కడ చదువుకునే దానికోసం. మరి అలాంటి పరిస్థితుల్లో వీటి అవసరం ఎంత అని చెప్పి ఇంకా తెలుసుకోలేకపోవడం మూర్ఖత్వం కాదా? 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక జిల్లాల సంఖ్యను 26కు పెంచారు. 5 ఏళ్ల అతి కొద్ది సమయంలోనే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రులు తెచ్చేందుకు కృషి చేశారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ విద్యార్థులు, పీజీ స్టూడెంట్స్ ఇలా అందరూ ఆ బోధనాసుపత్రిలో పనిచేస్తారు. దీంతో జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయి. కళాశాల బోధనాసుపత్రి మెడికల్ హబ్ గా పనిచేస్తూ జిల్లాలో ఉన్న పిహెచ్సిలు, సిహెచ్సిలు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు మార్గనిర్దేశనం చేస్తుంది. ఇంతటి మహోన్నత ఆశయంతో జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్య రంగంలో ప్రారంభించిన మహాయజ్ఞాన్ని సర్వనాశనం చేయడానికి పరుగులు పెడుతోంది చంద్రబాబు ప్రభుత్వం. 1 కాదు 2 కాదు, మొత్తం 17 మెడికల్ కాలేజీలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. అలాంటి కేవలం 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలు కావచ్చు, మధ్య తరగతి కావచ్చు, ప్రతిభ ఉంటే చాలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలన్నది జగన్ అభిలాష. కానీ ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రతిదాన్ని నోట్ల కట్టతో కొలిచే చంద్రబాబుకి ఇదంతా నచ్చలేదు. అందుకే కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి రెడీ అయిపోయారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి రంగం సిద్ధమైంది. అంటే ఇకపై పేద మధ్య తరగతికి నాణ్యమైన వైద్యం, వైద్య విద్య దొరకదన్నమాట. పేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందకుండా సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు పరాకాష్ఠకు చేరాయి. ఒకవైపు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ఉంటూ కూడా రాష్ట్రానికి ప్రభుత్వ వైద్య కళాశాలను సాధించుకోవటంలో చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారు. మరోవైపు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను సైతం పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ఎంబీబీఎస్ వంటి కోర్సులు ధనికుల పిల్లలే చదవాలన్నది చంద్రబాబు విజన్. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 1995 నుంచి ఆయన తీరింతే. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా 15 ఏళ్ల అధికారంలో ఉన్న తన హయాంలో ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా 2016-18 మధ్య కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 82 వైద్య కళాశాలల ఏర్పాటుకు సాయం చేసింది. ఆ సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తూ ఆ ప్రభుత్వంలో చేరి కూడా చంద్రబాబు ఒక్క ప్రభుత్వ కళాశాలను కూడా సాధించలేకపోయారు. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో వైద్య విద్యకు ఘోరీ కట్టారు. అందుకే ప్రస్తుతం ఏపీలో 6500 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సీట్లలో కూడా 800 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చినవే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ, ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లో ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి, అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. వైద్య విద్య కోసం, అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా పొందటం కోసం ఏపీలో ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. ఆ క్రమంలోనే 17 మెడికల్ కాలేజీలను ఏపీకి సాధించి పెట్టారు. ఆచరణ జగన్మోహన్ రెడ్డిదే. భూములు, నిధుల సమీకరణ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. అన్ని రెడీ అయ్యాయి.
చంద్రబాబు చేయాల్సింది 10 మెడికల్ కాలేజీలను నిర్మించడమే. అందుకు కొంత నిధులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే సమకూర్చి పెట్టారు. కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 10 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ఆ పని చేయకుండా ప్రైవేటు వ్యక్తుల విష కౌగిలిలోకి వైద్య ఆరోగ్య రంగాలను నెట్టేస్తున్నారు చంద్రబాబు. మేము దిగిపోయే నాటికే దాదాపుగా 3,000 కోట్ల పనులు జరిగాయి. మిగిలిన 5,000 కోట్ల పనులకు కూడా నాబార్డ్ శాంక్షన్స్ వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ కింద కూడా ఫండ్స్ శాంక్షన్ అయినాయి. మరి సబ్స్టాన్షియల్ పోర్షన్ ఆఫ్ ది ఫండ్స్ ఈ 5,000 కోట్లలో కూడా టైఅప్ అయినాయి. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలలో 5,000 కోట్లు పెట్టలేరాయా? కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్, ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఆయా మెడికల్ కళాశాలలపై 63 ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు హక్కులుంటాయి. వారి అధీనంలోనే బోధనాసుపత్రులు నడుస్తాయి. ఆ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితం కాదు, డబ్బులు చెల్లించి ప్రజలు సేవలు పొందాల్సి ఉంటుంది. పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ప్రతిభ ఉంటే చాలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఖచ్చితంగా వాళ్లకు ఉండాలన్నది జగన్ అభిలాష. కానీ ప్రైవేటీకరణ జపం చేస్తూ ప్రతిదాన్ని నోట్ల కట్టలతో కొలవటం చంద్రబాబు స్వభావం. అందుకే దేశ చరిత్రలోనే తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. వ్యాపారానికి సంక్షేమానికి మధ్య ఎంత తేడా ఉంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్కి చంద్రబాబుకి ఉన్నంత తేడా ఉంటుంది. 15 నెలల క్రితం వరకు భారత్ హెల్త్ క్యాపిటల్గా వెలిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనారోగ్య ప్రదేశ్గా మారిపోయింది. కాసులుంటే కార్పొరేట్ వైద్యం, సొమ్ములుంటేనే ఆధునిక వైద్య చికిత్సలు, కోట్ల రూపాయలుంటేనే వైద్య విద్య. 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో గుమ్మరించడానికి అభ్యంతరాలుండవు. వారం వారం ఆర్బీఐ దగ్గర దేహీ అంటూ లక్షల కోట్లు అప్పులు చేసి పారేశారు. వాటిని ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారో ఎవరికీ తెలియదు. 10 మెడికల్ కాలేజీలకు మాత్రం 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి చేతులు ముందుకు రావడం లేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా? ఇంతకన్నా ప్రజాద్రోహం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ని తన ఆటవిక పాలనతో అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం గత 15 నెలలుగా ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఎంత దారుణంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేశారంటే ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ఏపీ పేరు చెబితేనే పారిపోతున్నారు. దావోస్ నుంచి సింగపూర్ దాకా జరిగిన పరిణామాలన్నీ ఇదే విషయం చెబుతున్నాయి. నిజంగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే చిత్తశుద్ధి చంద్రబాబుకుంటే పెట్టుబడిదారులు ఎందుకు ఏపీ పేరు చెప్తేనే పారిపోతున్నారు? చంద్రబాబు ప్రైవేటు మంత్రం వెనుక ఉన్న రహస్యం రాష్ట్రానికి సంపద సృష్టి కాదు, సొంత సంపద సృష్టి. నిజానికి 2014-18 మధ్య కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఒక్క కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు కూడా కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహాన్ని తలపెట్టారు. 2014-19 మధ్య చంద్రబాబు చేసిన ద్రోహం కారణంగానే మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకోవైపు మెరుగైన వైద్యం అందక పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరిగింది. ఇది చాలదన్నట్లుగా గతేడాది గద్దెనెక్కిన వెంటనే పీపీపీ విధానంలో కొత్త వైద్య కళాశాలల నిర్వహణ పేరిట రాష్ట్ర ప్రజలపై మరో పిడుగు వేశారు. అందుకే రాష్ట్ర భవిష్యత్తుతో, విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే కుట్రలో ప్రైవేటు వ్యక్తులు భాగస్వాములుగా మారితే ఫలితం అనుభవించక తప్పదని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతాము. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకుంటాం. మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు, పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆసుపత్రి వస్తుంది.
అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులోకి వస్తారు, వసతులు పెరుగుతాయి, అత్యాధునిక వైద్యం పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఎత్తేయటానికి రంగం సిద్ధం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఈ కోణంలో కూడా ప్రజల ఆరోగ్యాలను శపించడానికి తహతహలాడుతోంది. పేద మధ్యతరగతి విద్యార్థుల తెల్లకోటు కలలను వెక్కిరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని ధ్వంసం చేస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.